Sharat, software engineer. Sharat is my brother Gnaneshwar, hardware import and export business. హలో హౌ యూ డూయింగ్? ఏమ్రా బొట్టు సీను, శరత్ భరత్ అని నా చెల్లెలతోనే హుషారు చేస్తున్నావులే. ఎవరి నుండి? వెనకేం చూస్తున్నావు బే? నన్నా? నిన్నేరా బొట్టు సీను. ఏంటిది? అతని పేరు బొట్టు సీను కాదు, శరత్. వీడు శరత్ కాదు బొట్టు సీను అని గీంతోటే చెప్పిస్తా చూడు. అరే 10% కమిషన్ కి నా తాన పనిచేసాడు బొట్టు సీన్ గాని పట్టుకొని శరత్ శరత్ అంటావేందమ్మా? ఏందన్నా నువ్వు మాట్లాడేది? ఇతను మన బాబాయ్ ఫ్రెండ్ సెక్రటేరియట్ గోపాలరావు గారి రెఫరెన్స్. వాళ్ళ ఆఫీస్ కి పోయి 100 టెస్టులు పెట్టి సెలెక్ట్ చేస్తే గన్ చూపించి మొత్తం ఖరాబ్ చేసినాం. నేను నీ చెల్లెలని తెలిస్తే ఎడ్యుకేటెడ్ ఎవరో నన్ను పెళ్లి చేసుకోనికి ముందుకు రారని బాబాయ్ ఇంట్లో ఉండి నాకు రౌడీలంటే అలర్జీని ఈ అమాయకుడు నమ్మించి సెట్ చేసిన మొత్తం జడగొట్టినావు. ఇంత రౌడీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని సింగర్ లా కలరిచ్చావు అనమాట. అబే గాని ముఖానికి నీళ్ళు కొట్టి లేపురు రాబాయ్. శరత్, are you okay? పట్టుకోబే. అన్న ఏదో హార్డ్వేర్ బిజినెస్ అన్నావు, ఆ గన్ ఏంటి? బొట్టు సీన్ ఎవరో? వాడు పెద్ద గూండా. అచ్చం నీళ్ళగానే ఉంటాడు బాబు. మరి ఆ గన్ ఏంటి? అంటే అన్నయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, వాడి నుంచి అన్నయ్యకి థ్రెట్ ఉంది, అందుకే ఆత్మరక్షణ కోసం ఆ గన్. ఈ గన్స్ ఏంటో థ్రెట్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం ఫికర్ చేయకు, నాకు అర్జెంట్ గా హార్డ్వేర్ బిజినెస్ మీటింగ్ ఉన్నది, మీరు లంచ్ చేయరు. నడువుర్రా. మామూలుడు కాదు, ఐడియాలే సూపర్. నమస్తే సీన్ గాడు ఏడుండు. అది ఏంద్రా ఏడుండు బే? పడుకున్నాడన్నా. ఏమన్నా పెద్ద నవాబ్ సాబాయే మీ ఇప్పుడు దావడానికి లేపురు బే. తింటలేవు బే, గట్టిగా కొంచెం. ఎవడరా పొద్దునే ఎదవ డిస్టర్బెన్స్? పార్ట్నర్ నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? కమిషన్ కోసమా? కాదు, కన్ఫర్మ్ చేసుకోనికి వచ్చినాం. కన్ఫర్మ్ చేసుకోనికా? ఊకో బే. అవు సీను 10:30 బజే నువ్వు ఏడును? అబీడ్స్ పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషన్ లోనా? క్రెడిట్ కార్డు తీసుకుంది సిఐ బామర్దని తెలియక దమ్కి ఇచ్చిన ఆడు రాత్రి అంతా లోపలేసిండు. అచ్చా, గా సిఐ రమేష్ గాని గల్పుర్రా. అన్నా అవు రమేష్, గీ బొట్టు సీన్ అంటూనే ఉన్నా ఎత్తుకున్నావా? అరే ఎత్తుకొనుడేందన్నా, రాత్రంతా కుళ్ళ పొడిచినా. అచ్చా, వాడిని ఎగ్జాక్ట్ బయటకు ఎన్ని గంటలకు ఇచ్చినావు చెప్పు? ఎగ్జాక్ట్లీ అంటే అన్న 10:45 రిలీజ్ చేసిన అన్న. పక్కానా? పక్కానా? అవురా సీను, బడే షార్ట్ కట్లకు ఖాళీ లోపటేసిండని చెప్పి నువ్వు, వాడైతే నీ పుంగి వజాయించిన అని చెప్తున్నా మనిషినని చెప్పువా? నామే చేస్తే అసలు ఉంటాడా? నీ తానేదో బిల్డప్ కొడుతున్నాడు. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. వస్తా, నడువురు బే. వస్తా సీనా. వీళ్ళిద్దరి ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి, ఎట్లా బే? అరే నేను చెప్తా ఈనానా, మొన్న దసరాకు టీవీలో పాత జమానా హిందీ సినిమా చూసినానా, అందులో ఒక పెద్ద నవాబ్ ఫ్యామిలీ ఉంటుందనా, వాళ్ళకు లేక లేక ట్విన్స్ పుడతారానా. ట్విన్స్ అంటే ఏందిరా? కౌల పిల్లలనా. గా ముక్క అంగ్రేజులు ఎందుకు బే చెప్పు? గా ఖుషీలా మస్తు దావత్ చేస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకపోయారానా. సమాజం ఊకోవే. గా కొట్టుకొచ్చిన వాళ్ళలో ఒకడేమో మన పొట్టి నరిసి గాని ఇంట్లో పడ్డాడు, బొట్టు సీన్ అయ్యిండు. ఇంకొకడు మంచోళ్ళ ఇంట్లో పడ్డాడు, ఆడు మన శరత్ బాబు అయ్యిండు. అంతే కదా? అంతేనా? చెప్పనా? జర్రాగా శరత్ బాబు అడ్రస్ చెప్పమ్మా. ఇందాక గా బొట్టు సీన్ సాలాడనుకొని బాబుతో రఫ్ గా మాట్లాడినా, పోయి సారీ చెప్తా. సరిగ్గా పోయిన టైంకి వచ్చాడు ఆవిడ. సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్, నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్, మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర పని చేయదు. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్క నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? అరే శరత్ బాబేనా? అవురా,
ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్. ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. అరే మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు ఓ సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలు అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరత. ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్ అయినా. అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట అరే, సంజాయిస్తా. ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. రేయ్, ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఈడు ఏం పడే చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా. సిరి ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి. పెండ్లయ్యే దగ్గర పడదు. అరే, అరే, అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా? బాబు పొజిషన్ చేంజ్ చేయండి. ఆయన వచ్చేస్తున్నారు. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? అంతే అంతే. శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఏయ్, ఏంటండి ఇది? చూడు నీకే ఎరకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవివర్మ? నీ బామ్మర్ది. ఆడేవాడు నేనే బాబు. మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా, శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదేగా బొట్టు సీనుగాడు, అనపడుగాడు, 420 గాడు. అస్తమానం బొట్సీన్ అంటున్నారు. హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యానోల్. పైసల కోసం గొంతులు కోస్తాడు సాలగాడు. అబ్బాబాబా గలీజ్ సాలగాడు. చిచి. అయినా ఈ ఖుషీ టైంలో గా సైతాన్ గాని గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తా బాబు. మంచిదండి, జాగ్రత్త. చూసినావన్నా, అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి డ్రామా ఆడింది కాకుండా నేను ఎన్ని మాట్లాడుతుర్రో. డ్రామా వాళ్ళు స్టార్ట్ చేశారు, ఫినిషింగ్ మనం ఇద్దాం. మనం పెట్టే కన్ఫ్యూజన్ కి సీన్ ఎవరో శరత్ ఎవరో తెలియక అన్నా చెల్లిద్దరికి బేజా ఫ్రై. ఏమైందిరా? కింగ్ కనిపించాడు. ఎంత శుభవార్త చెప్పినారా? నా మెనులుడు కింగు ఈ ఊర్లోనే ఉన్నాడా? వెతుకుని రాసు, ఇక నీ లెక్క మొత్తం నీ చేతికి వచ్చినట్టేనబ్బా. ఈ పొద్దు బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఎంత ఖర్చైనా పర్వాలే, నా అకౌంట్ లో వేసుకోపా. ముందాడు దొరకాలి కదా. దొరకేం చేస్తాడు? కనిపించినోడు దొరకకుండా పోతాడా? ఖచ్చితంగా దొరుకుతాడు.